నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే. నేను ఈరోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను ఒక 7th క్లాస్ 8th క్లాసు పిల్లల్ని చూశానన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానము ఏంటంటే ఒక గౌరవం లేకుండా బిందాస్గా, దాన్ని ఏమంటారు, భాష సరిగా లేదు. నాకెందుకో వినడానికి కొంచెం బాధగా ఇబ్బందిగా అనిపించింది. సో ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు నేను ఆ విషయం మీకు ముందుగా చెప్దామనేసి, ఏంటిది ఇలాంటి పోకడ? పిల్లలు అంటే చూడండి, మీరు చూసింది మేబీ స్కూల్ వదిలేసిన తర్వాత పిల్లలు అయి ఉండొచ్చు. రకరకాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళ నేపథ్యం అనేది వివిధ రకాల కుటుంబ నేపథ్యం. వీళ్ళంతా బడిలో కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరు మాటలు నేర్చుకోవడం కానీ, లేదా ఒకరు మాట్లాడుతున్నారు కాబట్టి మనం అలా మాట్లాడదాము అని అదేదో ఫ్యాసినేటింగ్గా అనిపించే ఆ వర్డ్స్ కానీ, ఆ భాషని ఉపయోగించడం, ఆ చెడు పదాలను ఉపయోగించడము ఈ మధ్య పిల్లలు చాలా సర్వసాధారణంగా చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ కూడా తెలియదు పాపం వాళ్ళకి. సరిగ్గా మీనింగ్ తెలియదు, ఇది ఉచ్చరించకూడదు, అసలు మాట్లాడకూడదు అనేది కూడా తెలియదు. అయితే ఈ భాష ఉపయోగించడం అనేది మాత్రమే కాదు, ఈ ప్రభావం అనేది ప్రతి చోట పడుతుంది. పిల్లలకి తెలియకుండానే వాళ్ళు దానికి బానిసలైపోతున్నారు. ఒక స్టేజ్లో వాళ్ళు తెలియకుండానే ఒక చెడు దారిలో వెళ్ళిపోతున్నారు. సో ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ప్రధానంగా ఏంటి అంటే, మరి ఇలా పిల్లల్ని మనం పెంచుకుంటున్నాం. 7th 8th క్లాస్ పిల్లలంటే మరి ఒక తల్లి ఆధ్వర్యంలోనే పెరిగి ఉంటారు ఖచ్చితంగా, తల్లిదండ్రి ఆధ్వర్యంలో. అయితే తల్లి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, తల్లి తండ్రి మనం తీసుకున్నప్పుడు పెంపకంలో తల్లి పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. మరి తల్లి చెప్తే వింటారా వీళ్ళు? తల్లి ఇట్లా మాట్లాడొద్దు, వాళ్ళతో కలవద్దు అంటే వినే జనరేషన్ అయినా అంటే అఫ్ కోర్స్ మొట్టమొదటిసారి చెప్పినా వినరు ఎవరు. పిల్లలు అది ఆల్రెడీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి. సో స్కూల్లో టీచర్స్ కానీ అలా మెల్లగా మార్చాల్సిందే. కానీ మొట్టమొదట అసలు మనము బేసిక్ నుంచి తల్లి పాత్ర ఏంటి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ఇవాళ. చూడండి, పిల్లలు పుట్టినప్పుడు అంటే వాళ్ళకు ఊహ తెలియనప్పటి నుంచి, పసికందు ఉన్నప్పటి నుంచి మొదటి గురువు వచ్చేసి తల్లి. తల్లి ఒడే వాళ్ళకి ఫస్ట్ స్కూల్ లాంటిది. ఆ తల్లి ఆధ్వర్యంలో పెరిగేటప్పుడు పిల్లలు ఆ మాలన పాలన, ప్రేమ, కోపం అన్నీ చూపిస్తుంది వాళ్ళ మీద. సో ఆ తల్లి దగ్గర పెరిగేటువంటి పిల్లలకి జనరల్గా ఏంటి అంటే వాళ్ళు చూస్తూ పెరుగుతారు. ఎక్కువ శాతం పిల్లలు తండ్రులు మ్యాక్సిమం మన దేశంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ అందరు తండ్రులు పనిచేసేవాళ్ళు, తల్లులు కొంతమంది పని చేసేవాళ్ళు, కొంతమంది ఇంటి దగ్గర ఉండి చూసుకునేవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు కూడా, జాబ్స్ చేసేవాళ్ళైనా కొంత ఏజ్ వరకు పిల్లలకి దగ్గరగా ఉండి వాళ్ళని పెంచి పెద్ద చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర పెరుగుతారు. ఇక ఇప్పుడు మరీ అయితే డే కేర్లు ఇలాంటివి ఎక్కువైపోయినాయి. కానీ తల్లి గురించి, తల్లి పాత్ర గురించి ఎందుకు మనం మాట్లాడాలి అంటే, ఫస్ట్ వాళ్ళు చూసేది తల్లి. తల్లే తండ్రిని ఇంట్రడ్యూస్ చేస్తుంది ప్రతి పిల్లలకి కూడా. అంటే తల్లి నిజం, తండ్రి నమ్మకం. తండ్రి నమ్మకం. సో తల్లి ప్రపంచాన్ని చూపిస్తుంది. సో ఆ చూపించేటువంటి ఆ క్రమంలో ఎంత జాగ్రత్త అనేది అవసరము, లేకపోతే ఎలాంటివి చూపించాలి అనేది ప్రతి తల్లి తెలుసుకోవాలి ఖచ్చితంగా. తల్లి యొక్క ప్రధానమైన పాత్ర ఏంటి అంటే, మన పిల్లలని మనం అనుకోకుండానే కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే వాళ్ళు మనల్ని చూస్తూ పెరుగుతారు కాబట్టి మనం ఎలా పనులు చేస్తున్నాము, మనం ఎలా కోప్పడుతున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, పెద్దవాళ్ళని మనం ఎలా గౌరవిస్తున్నాం, మనం ఏ భాష మాట్లాడుతున్నాము, మనం ఏం చేస్తే వాళ్ళు అది అనుకరిస్తారు. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మొబైల్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది కదా. మరి పిల్లల్ని మీరు మొబైల్ చూడొద్దు 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 అంటారు పేరెంట్స్. మెయిన్గా తల్లి గురించే మాట్లాడుకుందాం, తండ్రి గురించి కాదు. సో మీరు మొబైల్ చూడొద్దని చెప్పే మీరే కొంత సమయం దొరికినా సరే ఆ మొబైల్లోకి వెళ్ళి రీల్స్ అవి చూసుకుంటుంటారు కదా. మరి మీరు ఎక్కడ కట్టడి చేసుకోగలిగారు? మిమ్మల్ని చూసి మెల్లగా పిల్లలు కూడా మొబైల్ తీసేసుకొని మీకు తెలుసో తెలియకుండా వాళ్ళు మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఫస్ట్ మనం చెప్పాలి అంటే ముందు మనం చెయ్యాలి కదా. మనకు ఒక సామెత ఉంది చూడండి తెలుగులో, ఏమంటారంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. సో అది పెద్దవాళ్ళు తెలియక అనలేదు, తెలిసే అన్నారు. అది అక్షరాల నిజం. సో తల్లి ఏదైతే చేస్తుందో అది చూస్తూనే పిల్లలు పెరుగుతారు. కాబట్టి ప్రతి తల్లి తను ఏం చేస్తున్నాను ఒక కాన్షియస్నెస్ తోటి చేయగలగాలి. ఎందుకంటే తనని చూసి ఇమిటేట్ చేసేటువంటి వాళ్ళే పిల్లలు. సో మనం ఎలా ఉన్నాము అది మనం నేర్పించకనే నేర్పించేటువంటి విద్య. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని చాలా జాగ్రత్తగా, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, లేదా వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు
ఓహో మా అమ్మ చేస్తుంది కాబట్టి నేను చెయ్యాలి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తల్లి పాత్ర చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఈ ఇంత ఇంపార్టెంట్ అయిన తల్లికి ఖచ్చితంగా లైక్ ఇప్పుడు ఒక చైల్డ్ పుట్టినప్పుడే చాలా బలంగా నమ్ముతాను, ఇది సత్యం యాక్చువల్లీ. ఎప్పుడైతే చైల్డ్ పుడతారో ఆ రోజే మదర్ కూడా పుడుతుంది. అవును కదా, అంతకు ముందు మదర్ నెవర్ ఎగ్జిస్టెడ్. ఆమె కూడా అదే రోజు పుడుతుంది, బిడ్డ పుట్టినరోజు తల్లి పుట్టినరోజు. కాబట్టి ఆ చైల్డ్ తోటి తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ చైల్డ్. సో ఆ చైల్డ్ని పెంచేటువంటి క్రమంలో తప్పులు జరగవచ్చు, ఒప్పులు జరగవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఆ చైల్డ్ని బాగా పెంచాలి అనేటువంటి దానిలో మనం పిల్లల్ని పెంచేటప్పుడు తల్లి పాత్ర గురించి మనం మాట్లాడుకుంటాం. అసలు తల్లి పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎందుకంటే చుట్టాలు వస్తుంటారు, బంధువులు, లేకపోతే కొలీగ్స్, ఫ్రెండ్స్, పక్కింటి వాడు, ఎదురింటి వాడు, వీళ్ళందరినీ చూసే కదా నేర్చుకునేది. సో ఎలా ఉండకూడదు తల్లి, ఎలా ఉండాలి, పారామీటర్స్ ఫస్ట్ మనం ఎలా ఉండకూడదో మాట్లాడుకుందాము. Please. ఆటోమేటిక్గా ఎలా ఉండాలి అనే ఆన్సర్ వచ్చేస్తుంది. జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది అంటే గాసిపింగ్ ఒకటి. అంటే అందరూ చేస్తారు, అందరు ఇష్టపడతారు గాసిప్. సో ఫస్ట్ లక్షణం గాసిపింగ్ ఉండకూడదు తల్లికి. ఎందుకు అంటే ఎప్పుడైతే పిల్లలు ఇది అబ్జర్వ్ చేస్తారో వీళ్ళకి ఆటోమేటిక్గా క్వాలిటీ వచ్చేస్తుంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరైనా సరే దేవుడు మనకి ఒక బ్రెయిన్ ఇచ్చాడు, ఆ బ్రెయిన్లో లిమిటెడ్ స్పేస్ ఉంది. ఆ లిమిటెడ్ స్పేస్ని మనము వేరే వాళ్ళ గురించిన ఆలోచనలు, అవి మనకి ఎందుకు పనికిరానివి, అసలు ఎందుకు పనికిరావు, ఆ ఆలోచనలతో నింపేసి మన జీవితం ఏంటి, మన సంసారం, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఎలా అనే ఆలోచనలకి స్పేస్ లేకుండా చేస్తున్నాం. అంటే మన బ్రెయిన్ని మనం జంక్ తోటి నింపేసుకుంటున్నాం, వేరే వాళ్ళ చెత్తతో. సో ఫస్ట్ గాసిపింగ్ అనేది చేయకూడదు. రెండవది, పిల్లల ముందు తల్లిదండ్రి గొడవలు అనేవి చాలా సర్వసాధారణమైన విషయం కదా. సో పిల్లల ముందు ఆ గొడవ అనేది, డిస్కషన్ అనేది అస్సలు చేయకూడదు. మరి ఇలా ఉన్నప్పుడు మరి తండ్రి పాత్ర కూడా ఉంటుంది కదా. అఫ్ కోర్స్ తండ్రి పాత్ర ఉంటుంది, కానీ ఎక్కువగా పిల్లల్ని ప్రభావితం చేసేది తల్లే. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి, గొప్పగా అయిన వాళ్ళు కానీ, బాగా పాడైపోయిన వాళ్ళు కానీ, తల్లి పాత్ర అందులో చాలా ఎక్కువ ఉంటుంది.